రెండవది పవన్ ఇంతవరకు ముసుగులో ఉన్నాడు. ముసుగు తొలగిపోయింది. అసలు జనసేన వ్యవహార శైలి ఇదేనా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినటువంటి పాలిటీషియన్ ఇంకొకరు ఉండరేమో. హైదరాబాద్లో కేసీఆర్ భూములు లాక్కున్నాడు అని అలిగేషన్ చేశాడు. ఈయన ఆంధ్ర వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయంటాడు. పారిశ్రామికవేత్తలను కేసీఆర్ బెదిరిస్తున్నాడని అంటాడు. ఈ డైలాగులన్నీ ఎవరివి? చంద్రబాబు కదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఇంతకుముందు చంద్రబాబు చెప్పినట్టువే నువ్వు రిపీట్ చేస్తున్నావు. చంద్రబాబు ఏం మాట్లాడితే దానికి వంత పాడుతున్నావు. స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తానని ప్రజలకు ప్రామిస్ చేసి వచ్చినోడివి, ఇదేనా నీ ప్రవర్తన? చాలామంది అంటున్నారు ఇది ప్యాకేజ్ పాలిటిక్స్ అని. ఇది నిజమేనా అని అడుగుతున్నా. నేను ఆయన్నే అడుగుతున్నా. మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చేసింది ఏంటి? మీకుండేటువంటి లక్షల అభిమానులు మీరు ఎంతో వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళ ఆశలు ఏంటో ఏమున్నాయి నీపైన? నువ్వు ఏం వాళ్ళకి ఆశలు చూపించావు? కానీ నీ ప్రవర్తన ఏ పద్ధతిలో ఉంది? ఇది బ్రహ్మాండమైన వెన్నుపోటు అని నేను చెప్తున్నా. ఇదేం రాజకీయం అండి ఈ విధంగా చేయటం? అసలు రాజకీయం అంటే తెలిసినా ఏ ఒక ఇష్యూ పైన క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారు? ప్రతి ఒక్కటి మీది కన్ఫ్యూజ్డ్ మైండ్. నిన్నలా మొన్న కేసీఆర్ను పొగిడారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆయన అంటే ఎంతో ఇష్టం అన్నారు. ఇవన్నీ ఆయన చెప్పినట్టు నేను చెప్పటంలా. గవర్నర్ బంగ్లాలో గవర్నరు అట్ హోమ్ ఫంక్షన్ ఇస్తే దానిలో అరగంటకు పైగా కేసీఆర్తో కూర్చొని మాట్లాడారు. అప్పుడు తెలియలేదా కేసీఆర్ను గురించి పవన్ గారికి? కులం లేదంటారు, ప్రాంతం లేదంటారు. తనను తాను ఓ విశ్వనరుడిగా చిత్రీకరించుకున్నాడు, ఒక యూనివర్సల్ పర్సనాలిటీ. కానీ నిన్న ఆంధ్రలో ఉండి మనోళ్ళంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇక్కడుండి మనోళ్ళు అంటే ఏంటి అర్థము? మీరు పెట్టుకున్న పొత్తుల వెనక, మీరు చేసే సర్దుబాటు, సీట్ల సర్దుబాటు వెనక చంద్రబాబు నాయుడు లేడా? ఒక్కసారి గుండెపైన చేసుకొని చెప్పమనండి. ఉదాహరణలు ఉన్నాయి కదండి. ఎవరి కోసం ఎవరిని విత్డ్రా చేశారు, ఎవరు స్పాన్సర్ చేశారని. అసలు మీ రాజకీయ విధానం ఏంటి? చంద్రబాబుకు అల్టిమేట్గా గొడుగు పడుతూ అతన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేదనా నీ ధ్యేయము? అదేనా మీ అజెండా? మేము అడుగుతున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇమేజ్ ఉండొచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు. నేను ఐ రెస్పెక్ట్ దెమ్. దాంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవటం పొరపాటు. అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అందరికంటే ప్రజలు చాలా శక్తిమంతులు ప్రజాస్వామ్యంలో. వారి ముందు ఎవరైనా పిగ్మిలే. వాళ్ళ సెక్టర్స్లో వాళ్ళు చాలా పెద్దోళ్ళు ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో మాత్రం ఎవడైనా కూడా పిగ్మినే ప్రజల ముందు. తప్పు తెలుసుకొని మీ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వండి. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోయేదానికి ఎక్కువ సమయం పట్టదని నేను చెప్తున్నా. నిన్నటి దినం చంద్రబాబు నాయుడు అంటే జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది, జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందట. నీ జుట్టు ఆయన చేతిలో ఉందయ్యా. ఆ జుట్టు ఆడు ఉంటేనే పరిగెత్తుకుంటూ వచ్చింది. 10 సంవత్సరాలు ఆడు ఉండేటువంటి మనకు అవకాశం ఉన్నా కూడా వదులుకొని పరిగెత్తుకుంటే అర్ధరాత్రి వచ్చినావే. నీ జుట్టు ఆయన చేతిలో ఈ పొద్దుటికి ఉంది.
నువ్వు ఏ పొద్దు ఓటు నోటు కేసులో ఇరుక్కున్నావో ఈ దినానికి నీ జుట్టు అతని చేతిలో ఉంది. ఢిల్లీ పెద్దలు పంచాయతీ చేయకుండా ఉనంటే నువ్వు ఎప్పుడో లోపలికి పోయిండేవాడు. ఇవన్నీ మాకు తెలియదా? ఇవి రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు వస్తే ఏం చేయాలో చూపిస్తాడట. మొన్న వచ్చినాయి సుమారుగా మంచి మెజార్టీనే వచ్చింది లాస్ట్ టైం 14లో. ఏం పొడిచినావు నువ్వు? దోచినావు రాష్ట్రాన్ని. ఇంకా పూర్తిగా వస్తే పూర్తి దోచేస్తావు, ఇంతకన్నా ఇంకేం లేదు. చంద్రబాబుకు ఆల్మోస్ట్ ఆల్ పార్ట్నర్గా తయారైపోయినాడు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతుంటే చెగువీరా అది ఇవి అంటే చాలా వామపక్ష భావాలు ఉండే వ్యక్తి, ఇతను ఏదో అంత మంచి చేస్తాడనేటువంటి ఆశ నాకు కూడా ఉండింది ఆనెస్ట్గా. కానీ ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు నేను. ముసుగు వీరుడుగా అవతారం ఎత్తినాడు 19లో. 2014లో ఆయనకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ని తెచ్చిన దానికి నేను చింతిస్తున్నానని చెప్పినాడు. ఇప్పుడు మళ్ళా 14 కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేదని. నిన్న నామినేషన్ పవన్ కళ్యాణ్ నా విశాఖలో వేస్తే గాజువాక పచ్చ జెండాలు కనిపించాయడా? పచ్చగుడ్డలు వేసుకునే వాళ్ళంతా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అక్కడ. నేను 10 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్నాను విశాఖపట్నం. నేను కొంతమందిని కనుక్కుంటా అక్కడ. వీరి చాటుమాటు సంవత్సరాన్ని నేను విశాఖ సాక్షిగా బజార్లో పెట్టారు క్లియర్గా. ఇంతకుముందు ఏదో ఎవరికి తెలియకుండా ఏదో జరుగుతానండి, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. పైకేమో తెలుగుదేశానికి దూరము, నేను వామపక్షవాదిని, నేను కార్ల్ మార్క్స్, చెగువీరా ఇదంతా చెప్తాడు అతను. నేను కూడా ఆశపడ్డా ఇతను ఏదో అంత మంచి రాజకీయాలు తీసుకొస్తాడు అట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు అతని పద్ధతి చూస్తుంటే అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు చీదరించుకుంటున్నారు. నేను కొంతమంది అని విన్నా, మేము ఊహించలేదు ఇతను ఇట్లా తయారవుతాడని. మరి అది ప్యాకేజీల కోసమా దేనికే అది ఆయనకే తెలియాలి. అక్కడ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళన్న చిరంజీవి బెటరు, ఇతనికన్నా ఏదో ఉండేంతవరకు పోరాడాడు అతను శక్తి కొద్దీ. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తాన్నాడు పవన్ కళ్యాణ్. నిజాయితీతో కూడిన రాజకీయాలు, చావుకు భయపడను. ఆయన చెప్పిన డైలాగ్స్ నేను కోట్ చేస్తున్నాను. నేను ధైర్యవంతుడు కానీ వీరావేశ ఆవేశాలకు పోయినాడు. అటువంటి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ తప్పుడు పని ఏంటని జనం నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు? అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరుపుతాడు. ఈయన మన కోటేశ్వరరావు, బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు మాదిరిగా ప్రవచనాలు చెప్పాడు. సంఘం ఎట్లా మార్చాలా, అవినీతిని ఎట్లా పారదోరాలా, రైతాంగాన్ని ఎట్లా ఉద్ధరించాలా, మంచి అభిప్రాయాలు చెప్పాడు. ఆయన ఇప్పుడు ఈ డిస్క్రీట్గా అండర్స్టాండింగ్తో రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సెస్ఫుల్ ఆఫ్ కరప్షన్. చంద్రబాబు నాయుడు నేను చెప్పటం కాదు, నేషనల్ ఏజెన్సీస్ అంతా పెట్టాయి, సర్వే చేశాయి. మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ది రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఈజ్ చంద్రబాబు నాయుడు. అంత ధనవంతులు లేడు, అంత కరప్ట్ కూడా లేడు. అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరిపితే మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరతాడు. ఎవరు జరిపించారు? నేను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ పైన సలహా పైన పోతున్నారు. డిమానిటైజేషన్ జరిగినప్పుడు పెద్ద నోట్ల సర్క్యులేషన్ నుంచి రిమూవ్ చేశారు కదా డిమానిటైజేషను. తమిళనాడుకు చెందిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి 2000 నోట్లు ప్రింట్ అవుతున్నాయట. ఇతని దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయల నోట్లు దొరికాయి కొత్తవి.
ఇంకా రిలీజ్ చేయలే అఫీషియల్గా. దాంట్లో లోకేష్ హ్యాండ్ ఉందనేటువంటిది అప్పుడు పెద్దగా స్ట్రాంగ్గా రూమర్ వచ్చింది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లోకేష్ హ్యాండ్ ఉంది దీంట్లో అని. అటువంటి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. నువ్వు లోకేష్ను క్రిటిసైజ్ చేయకపోగా అక్కడ నీ క్యాండిడేట్ను పెట్టలే. ఏమనుకోవాలి మేము? నువ్వు ఎవరినైతే కరప్ట్ అని హెచ్చరించావో ఆ లోకేష్ ఇప్పుడు పోటీ చేస్తుంటే అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. రాజధాని ప్రాంతంలో రైతులకు అండగా ఉంటానని భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే అక్కడనే పడుకొని పోరాటం చేస్తానని ఒక మహిళ చేతిలో పెరుగన్నం కూడా తిన్నాడు. నాకు బాగా గుర్తుంది. ఏమైంది మీ మాట? అలాంటి రాజధానిలో రైతుల భూములు మింగిన వాళ్లకు మీరు మద్దతు ఇస్తారా?